మనము ఫలించకపోవడానికి కారణం ఏమిటంటే మనము వాక్యము వినేవారిగా ఉన్నాము గాని అహిక విచారము ధనామోహము ఆ వాక్యమును అణిచివేస్తా ఉంది. గనుక మనము నిష్ఫలులుగా అవుతా ఉన్నాం. మనం ఎప్పుడైనా ఒక పనిని సరిగ్గా నిర్వహించలేకపోతున్నామంటే మనము నియమింపబడిన పని మీద కాకుండా మరొక పని మీద ఉండటాన్ని బట్టి అసలు పని మర్చిపోతూ ఉంటాం. ఉదాహరణకు పిల్లలు చదువుకునేటప్పుడు పరీక్షలకు సిద్ధపడాలి, కష్టపడి చదవాలి. అలా కాకుండా ఆ సమయాన్ని ఆటపాటల మీద, సరదా ఆటల మీద వారి దృష్టి పెట్టి అసలు విషయాన్ని మర్చిపోతే మంచి ఫలితాలు, మంచి మార్కులు వారు పొందుకోలేరు. అలాగే మనము కూడా ఫలించవలసిన సమయంలో ఫలింపు మీద దృష్టి పెట్టకుండా వేరొక విషయాలు, లోక సంబంధమైన విషయాలు, లోక స్నేహాల మీద దృష్టి పెడుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. దేవుని వాక్యములో నీవు ఉండకపోవటం వల్ల ఫలింపు జీవితాన్ని పొందలేకపోతున్నావు.